హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆక్ స్టోరీస్. మీకోసం ఈ కొత్త వీడియో. మేము అంతకుముందు ఈ వీడియో మనం షూట్ చేసామండి. కానీ అప్పటికి ఇప్పటికి బోల్డ్ తేడా అయిపోయింది. ఎందుకు తేడా అంటే ఆల్రెడీ అప్పుడు చెప్పాం, మధ్యలో ఉన్న పవర్ని బయటికి తీసుకొస్తున్నాం. బయటికి తీసుకొచ్చాం, చూసారు కదా. ఆల్రెడీ స్తంభాలు అది ఇది మన వెంచరు, మెయిన్ రోడ్ని ఆనుకుని ఉన్న వెంచర్ ఇది. చూసారు కదా, 2.5 ఎకరాలు ఇది ఇలాగే వెంచరు. చూడండి, సార్ ఆనుకొని పెట్రోల్ బంక్ ఆపోజిట్ వెంచరు. ఇక్కడ ఆల్రెడీ పెద్ద బిల్డింగ్ కడుతున్నారు. చూడండి ఎంత బాగా డెవలప్ చేశారు ఆయన. ఈ డెవలప్మెంట్ అనేది ఈ రోడ్డు అంతటికీ అయిపోద్ది రాను రాను. ఇక్కడ ఇది బిజినెస్ పాయింట్ అనమాట. బిర్యానీ పాయింట్ లేచింది. చూసారు కదా ఎంత బిట్ పెట్టారో. మన దగ్గర కొనుక్కొని ఈ సైట్ అయితే మనదే ఓన్దే కాబట్టి ఈ సైట్ మాత్రం మనమే డెవలప్ చేసాం. సో ఆల్రెడీ ఆల్మోస్ట్ బిర్యానీ పాయింట్ అనేది లేచిపోయింది. ఒకప్పుడే సంవత్సరంన్నర లోపు ఏమీ లేదు. అలాంటిది ఇక్కడ ఆ స్కూల్ ఒకటి వేసింది, ఇక్కడ బిర్యానీ పాయింట్ వేసింది, ఆపోజిట్ పెట్రోల్ బంక్ ఉంది. ఎంత పెద్ద బిజినెస్ అంటే అక్కడ అంత పెద్ద బిజినెస్ జరుగుతుంది. ఆల్మోస్ట్ మంచి వెంచర్ ఇది. రోడ్ వెంబడే ఎవరైనా కొనుక్కోవచ్చు. కన్వర్షన్ ప్లేసు కన్వర్షన్ చేసి ఉంది. ఎవరికైనా కానీ మనం చెప్పవచ్చు, ఈ ప్లేస్లో మనం కొనుక్కోవచ్చు. దీని రోడ్ పాయింట్ అయితే గజం 5,500 చెప్తున్నాం. కానీ నెగోషియేషన్ ఉంది, తగ్గించడానికి అవకాశం ఉందన్నమాట. ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు కొనుక్కోవచ్చు. అంతేకాదు ఈ బిట్ అయితే చాలా మంచిగా డెవలప్ అవుతుంది. ఇక్కడ సెంటర్ అయిపోద్ది రాబోయే రోజు. మరొక 5 years మళ్ళీ ఈ వీడియో తీద్దాం. ఇక్కడ ఎంత బాగా డెవలప్ చేసింది. ఆ కరెంట్కి 5.5 లక్షలు అయిందండి మనకి ఖర్చు. అలాగే 5.5 ఖర్చులు అయింది, 5.5 లక్షల దగ్గర ఖర్చు అయింది. అంతేకాదు ఈ రోడ్డు పాయింట్ మొత్తం మళ్ళీ సంవత్సరం వచ్చేసరికి ఇక్కడ మొత్తం హౌసెస్ కానీ, బిల్డింగ్ పాయింట్స్ కానీ, వాటర్ ప్లాంట్ కానీ, స్వీట్ షాప్ కానీ చాలామంది ప్లాన్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఆ బిట్లన్నీ అయిపోయినాయి. ఎవరికైనా రీసేల్ కావాలంటే మళ్ళీ వాళ్ళు అడగదాం. అంతేగాని బిట్లు అయితే ఫ్రంట్ బిట్లు అయితే లేవు. ఒకటో 2 బిట్లు ఉన్నాయి అంతే. అయితే రాను దేనికి తగ్గే కొద్ది 500 తగ్గుతూ వస్తుంది. ఫస్ట్ 5,500 గజం అమ్ముతూ ఉన్నాం. 5,000 అనేది ఫైనల్గా ఇచ్చేసాం. రిజిస్ట్రేషన్ కూడా జరిగిపోయినాయి. తర్వాత 5,500 తగ్గించుకుంటూ ఈ 2 ఎకరాలకి 3 రోడ్లు ఉన్నాయన్నమాట. ఈ 3 రోడ్లకి అలా 5,500 తగ్గించుకుంటే మీకు అర్థమైపోద్ది. కాబట్టి మాతో నేరుగా ఎవరైనా కొనాలనుకుంటే నేను దీనికి ఓనర్ని, ఆ ఇబ్బంది కూడా లేదు. మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఈ బిట్ వరకు అయితే ఇది నేను వేసిన వెంచరే కాబట్టి దీని ప్రతి దానికి నేనే బాధ్యతని. కాబట్టి 30 అడుగుల రోడ్డు అనమాట. మంచి బిట్టు 30 అడుగుల రోడ్డు ప్లానింగ్లో ఇచ్చాం. ఇదనమాట రోడ్డు. సరే, ఇంకా మేము దీనికి మట్టి పోసి ఇంకా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. ఆల్మోస్ట్ బిట్లు అయితే చాలా ఫాస్ట్గా అవుతాయండి. ఎందుకంటే ఆపోజిట్లో పెట్రోల్ బంక్ ఉంది, ఇక్కడ బిర్యానీ పాయింట్ లేచింది, తర్వాత ఇక్కడ స్వీట్ షాప్ లేస్తుంది అనమాట. ఇలా అన్ని బిజినెస్ పాయింట్లు లేస్తున్నాయి కాబట్టి ఇక్కడ హౌస్ ప్లానింగ్కి ఒక 2-3 కొనుక్కున్నారు. ఈ రకంగా హౌస్ ప్లానింగ్ కూడా ఇక్కడ జరుగుతుంది. కాబట్టి ఎవరైనా కొనుక్కోవాలనుకున్న వాళ్ళు మాత్రం ఇక్కడ ఫాస్ట్గా వచ్చి కొనుక్కోండి. మంచి బిట్లు, మీకు ఇబ్బంది ఏం లేదు. రిజిస్ట్రేషన్ వెంటనే చేస్తాం. బాగుంటుంది కన్వర్షన్ కాబట్టి వెంటనే పట్టుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఆల్మోస్ట్ మేము చెప్పుకోవడానికి బిర్యానీ పాయింట్ లేచిపోయింది. లాస్ట్ ఇయర్ మనం ఇది వేసాం కాబట్టి లాస్ట్ 3 years పైన అవుతుంది మనం వెంచర్ వేసి. ఈ తుమ్ముల బాస దగ్గర తీసుకున్నాం.
తుమ్మల భాస్కర్ అంటే తెలుసు కదా, మంచి బిజినెస్ మ్యాన్ అండ్ రాజకీయవేత్త. వాళ్ళ దగ్గరే తీసుకున్నాం కాబట్టి ఎటువంటి లాలూచీలు ఉండవు. మంచి వ్యక్తే. బిజినెస్ విషయంలో చాలా పక్కా ప్లానింగ్తో ఆయన దిగుతారు కాబట్టి ఆయన వేసిన వెంచర్లు చాలా ఎక్కువ డెవలప్ అయ్యాయి. ఇది కూడా ఆ రకంగా డెవలప్ అవుతుందని మాకు చెప్పి మరి ఇచ్చారు. ఆ రకంగానే బాగుంది. మంచి ప్లేస్ ఇచ్చారు, మంచి గిఫ్ట్ ఇచ్చారు. అమ్మడం కూడా మాకు చాలా తేలిగ్గానే ఉంది. అంత ఇబ్బంది పడేమి అమ్మలేదు. చాలామంది కోరు వచ్చి కొనుక్కున్న వల్ల మేము ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. ప్రతి కస్టమర్ కూడా కాల్ చేసి కొనుక్కుంటున్నారు. ఎందుకంటే ఫిజికల్గా రండి, బిట్ మీద ఇన్వెస్ట్ చేసామంటే ఫిజికల్గా రండి. నేను చూపించేదానికంటే మీరు ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఫిజికల్గా వస్తేనే దాని మీద పూర్తి అవగాహన వస్తుంది. పూర్తిగా మనం డబ్బులు పెట్టేటప్పుడు నమ్మకంగా పెట్టగలం. మనం డబ్బులు పెడుతున్నాం అనుకుంటే ప్రతి రూపాయి మనకి ఇంపార్టెంటే. ప్రతి రూపాయి మనకి రాదు అనుకుంటే ఎక్కడికైనా వెళ్తామా? వెళ్ళాం కదా. మన రూపాయి జాగ్రత్త ఉంటుందనే మనం వెళ్ళి కొంటాం. కానీ ఆ తర్వాత దాని చరిత్ర తెలిసి అక్కడ ఒక రూపాయి కూడా రాదు అనుకుంటే ఎంతో బాధపడి ఎన్నో ఇబ్బందులు పడి ఇంక వేరే వాళ్ళు మోసం చేయడానికి ట్రై చేస్తాం. కానీ అలానే కాదు. మనకి ఫెయిర్గా వెళ్ళి ఫిజికల్గా కొనుక్కుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరు. ఒకవేళ అమ్మలేకపోయినా కానీ మనం సాటిస్ఫాక్షన్తో కొనుక్కుంటాం. కాబట్టి మనం ఎవరమైనా కానీ ఏ బిట్టు కొనాలనుకుని కానీ లక్షల్లో పెడుతున్నారు. ఒకప్పుడులా కాదు. ఒకప్పుడు మనకి ఏం ఫరాక్ అయ్యేది కాదు. అదే డబ్బులకి 10 బిట్లు వచ్చాయి. ఇప్పుడు ఒక బిట్ వచ్చేది, ఇప్పుడు 10 బిట్లు వచ్చాయి. ఒక బిట్ కాబట్టి ఒక బిట్ అయినా సేల్ అయ్యేది, మన డబ్బులు మనకు కవర్ అయ్యాయి. ఇప్పుడు అట్లా కాదు. ఒక బిట్ మీదే లక్షలు తగలెడుతున్నాం. ఆ బిట్ కానీ మనం అమ్ముకోలేకపోతే మన రూపాయి కూడా మనకి జాగ్రత్త మన అకౌంట్కి రావట్లేదు. ఎన్నిసార్లు చెప్పినా ఈ పాయింట్ చెప్తాను. ఎందుకంటే అంత ఇంపార్టెంట్. ఎందుకు ఇన్నిసార్లు నాయుడు చెప్తానంటే ఈ ఫీల్డ్లో ఈ విషయం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకప్పుడు ఇదే 10 లక్షలు పెడితే 10 బిట్లు వచ్చాయి. 20 లక్షలు పెడితే ఒక ఎకరా వచ్చేది. కాబట్టి ఇప్పుడైతే మాత్రం మనకి ఒకే ఒక బిట్ వస్తుంది 10 లక్షలకు కూడా. ఎందుకంటే టూ మచ్ రేట్లు అయిపోయినాయి ల్యాండ్. మనం ప్రతి రూపాయి కష్టపడి దాచి ఎవరికి రూపాయి ఇవ్వకుండా మనము తినకుండా ఒక దగ్గర పెట్టుబడి పెడుతున్నామంటే దాని నుండి మనకి రూపాయికి రూపాయి రావాలి. కాబట్టి మనం ఇంత రూపాయి పెడుతున్నాం అనుకుంటే చాలా ఆలోచించాలి. ఇది ల్యాబ్ అనమాట, డిప్లొమా ల్యాబు. ఇదంతా డెవలప్ అయిన ఏరియా. వెనక కూడా రోడ్డు ఉంది కాబట్టి దానికి మనకి యాక్సెస్ లేదు. బట్ ఇది మధ్యలో రోడ్డు ఉంది కాబట్టి ఒకవేళ యాక్సెస్ ఇస్తే ఆయన ఇవ్వచ్చు. మనకైతే యాక్సెస్ లేదు, అది కూడా చెప్పాలి కదా. అయితే ఇది మాత్రం చాలా మంచి, అంటే చాలా మంచి వెంచరు. ఇందులో బిట్టు కొనుక్కుంటూ మాత్రం చాలా బాగా డెవలప్ అవుతుంది నెక్స్ట్ 5 ఇయర్స్లో. ఆల్రెడీ చూస్తున్నాను కదా, అటు పెట్రోల్ బంకులు వేసింది, ఇటు బిర్యానీ పాయింట్లు వేసింది, పక్కనే స్వీట్ షాపు లేస్తుంది. ఇవన్నీ కూడా మంచి డెవలపింగ్ అవుతుంది. కాబట్టి హౌస్ పర్పస్ కొనుక్కున్న ప్రాబ్లం లేదు. ఎందుకంటే మనం ఇప్పుడు తక్కువలో ఎక్కడ దొరుకుతుందో అక్కడే కదా మనం పెట్టేది. రేటు పాయింటే మనం 5,000కి అమ్ముతున్నాం అంటే రాను లోన్కి వస్తే తగ్గినట్టే కదా. అది కూడా గజం ఆలోచించుకొని మీరు వస్తే బాగుంటుందన్నమాట. నేనే నేరుగా వాడాను కాబట్టి మీకు రిజిస్ట్రేషన్ ప్రాబ్లం లేదు. నేనే ఉంటాను. ఏదైనా డౌట్ ఉంటే మాత్రం నా నెంబర్కి కాల్ చేయండి. నేరుగా ఇన్వెస్ట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇక్కడ నేరుగా ఇన్వెస్ట్ చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఇంకా మీకు చెప్పాలనుకుంటే ఈ ప్లేస్లో ముందుకున్న వేస్టే, వెనక్కున్న వేస్టే. ఇదే అక్కడ పెట్రోల్ బంకు బీభత్సమైన బిజినెస్ జరుగుతుంది. బీభత్సం అంటే గుబ్బుల్లో కూడా అంత బిజినెస్ జరగలేదు. అంత మంచి పాయింట్ పడింది ఇక్కడ. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని మీరు కూడా ఫ్యూచర్ ప్లాన్ ఏమైనా ఉంటే ఇక్కడ చేసుకోండి. చాలా మంచి బిజినెస్ ప్లాన్ చేసుకోండి. అది కూడా చెప్తున్నాను, మంచిగా జరుగుతుంది. ఇక్కడ కస్టమర్స్ ఒక 10-20 గ్రామాలు
ఈ పాయింట్కి దాటి వెళ్ళాలన్నమాట. కాబట్టి బల్జిపేట వరకు వేరే పెట్రోల్ బంక్ లేదు కాబట్టి అది క్లిక్ అయింది. అలాగే బిర్యానీ పాయింట్ బొబ్బులు రావాలి అన్ని గ్రామస్తులు, కానీ ఇక్కడ పెట్టినట్లయితే ఇక్కడే బిజినెస్ జరుగుతుందనే కాన్సెప్ట్తో అది కూడా పెట్టారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు కూడా దీన్ని ఎంకరేజ్ చేసి నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసి లేదా షేర్ చేసిన నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. నాకు కూడా మీరు మంచి హెల్ప్ చేసినట్టు ఉంటుంది. అంతకన్నా మీరు చేసే హెల్ప్ ఏమని మనకొద్దు. మంచిగా వేరే వాళ్ళకు కూడా ఈ వీడియోస్ ఉపయోగపడతాయి కాబట్టి ఎవరైనా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసినట్లయితే నేను హ్యాపీ ఫీల్ అవుతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.